నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, ఇతర ముఖ్య నేతలతో సమావేశమయ్యారు మాజీ సీఎం కేసీఆర్. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇటీవలే ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హస్తం పార్టీకి వచ్చిన ప్రతికూల ఫలితాలు, అసెంబ్లీలో బీఆర్ఎస్పై అనుసరించాల్సిన వ్యూహం, ఇతర ముఖ్యాంశాలపై పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. ఇలాంటి వేళ రాబోయే రోజుల్లో కారు పార్టీ ప్రయాణం ఎలా ఉండబోతోంది, పూర్వవైభవం సంతరించుకునే దిశగా మాజీ సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారన్నది ఉత్కంఠగా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. సవీన్, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి కేసీఆర్ మీటింగ్కి సంబంధించి పార్టీ నేతలతోటి? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, జగదీష్ రెడ్డితో పాటు జోగు రామన్న, అదేవిధంగా ఇతర ముఖ్య నేతలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు కొంతమంది హాజరయ్యారు. మొత్తానికి ఇటీవల జరిగినటువంటి రాజకీయ పరిణామాలతో పాటు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పరంగా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే దానిపైన బీఆర్ఎస్ పార్టీ అధినేత బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది, నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి స్పష్టంగా ఒక స్థానం దక్కే అవకాశం మాత్రం కనపడుతోంది. ఈ స్థానానికి ఎవరిని అభ్యర్థిగా బరిలోకి దించాలనేది ఇక్కడ ప్రధాన చర్చగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ముఖ్య నేతల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపే అంశంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్లారిటీ ఇచ్చే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనపడుతోంది. ముఖ్యంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, మాజీ మంత్రిగా ఉన్నారు. ఆమె పదవీ కాలం ముగియబోతోంది. ఇటీవల మండలి విప్ గా ఆమెను ప్రకటించారు కాబట్టి ఆమెకు మరోసారి ఛాన్స్ వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఆమె కూడా రెన్యువల్ చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానాన్ని కోరుతోంది. ఒకవేళ వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతోంది, మహిళా రిజర్వేషన్ కూడా అమల్లోకి వస్తే ఆమెను దోర్నకల్ లేదా మహబూబాబాద్ నుంచి బరిలోకి దింపాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో ఆమె స్థానంలో వేరొకరికి అవకాశం ఇస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి అవకాశం కల్పించాలనే డిమాండ్ కూడా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంతో పెరుగుతోంది. ఇటీవల బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలి. అదేవిధంగా బీసీ కులగణన అంశం చుట్టూ రాష్ట్ర రాజకీయాలు నడిచాయి. బీసీలకు అవకాశం ఇవ్వాలనే చర్చ వచ్చినప్పటికీ మండలి విపక్ష నేతగా మధుసూదనాచారి ఉన్నారు, మండలి డిప్యూటీ చైర్మన్ గా బీఆర్ఎస్ పార్టీ తరఫున బండా ప్రకాష్ ఉన్నారు. కాబట్టి బీసీలకు అవకాశం కాకుండా ఎస్సీ కోటాలో మాజీ ఐపీఎస్ గా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరును బీఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లుగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ ఏ కార్యక్రమం ఇచ్చినా ఆ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు అవకాశం ఇస్తే విద్యావంతులకు అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది, పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తారన్న చర్చ కూడా జరుగుతోంది. ఇది ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన అంశం. అయితే ఒక అభ్యర్థిని బరిలోకి దించాలా, ఇద్దరు అభ్యర్థులను బరిలోకి దించి ఎన్నికల్లోకి వెళ్లాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం వ్యూహంగా కనిపిస్తోంది. ఈ రోజు ఒక అభ్యర్థిని బరిలోకి దించి ఎన్నికలు ఏకగ్రీవం అయ్యే విధంగా చేయాలా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇద్దరు అభ్యర్థులను బరిలోకి దించి పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యూహం ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన కూడా వారిని కూడా ఒక ఇరకాటంలో నెట్టే విధంగా బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఉంటుందా లేదా అనేది ఇది ఒక అంశం. రెండో అంశం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్లీనరీ అంశం. అంటే బీఆర్ఎస్ పార్టీ ఏప్రిల్ 27వ తేదీతో ఆవిర్భావం జరిగి 24 ఏళ్లు పూర్తి 25వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది. దీనికి సంబంధించి ఏప్రిల్ 27వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించాలనేది బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ యోచనగా తెలుస్తోంది. ఫిబ్రవరి నెలాఖరులో నిర్వహించాలని భావించినప్పటికీ ఏప్రిల్ 27న ఆవిర్భావం సందర్భంగా నిర్వహించాలని విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక జనగామ, ఆలేరు మధ్యలో, మరోవైపు గజ్వేల్ ప్రాంతంలో ఈ మూడు ప్రాంతాల్లో ఎక్కడైనా ఒక చోట భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. దానికి సంబంధించి ఈ రోజు ఏప్రిల్ 27వ తేదీన ఎక్కడ బహిరంగ సభ నిర్వహించాలనే దానిపైన స్పష్టత వస్తుంది. మరోవైపు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఏడాది పాటు వివిధ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి కార్యక్రమాల రూపకల్పన ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన కమిటీల ఏర్పాటు అంశంపై కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. ఇక రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ వ్యూహం ఏ విధంగా ఉంటుంది, ఆ అసెంబ్లీలో అధికార పక్షాన్ని ముఖ్యంగా రాష్ట్ర ఆదాయ వనరుల విషయంలో కావచ్చు, రాష్ట్రంలో రెవెన్యూ లోటు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆదాయం తగ్గుతుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కాబట్టి వీటన్నిటి అంశాలపై అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఇటీవల జరిగిన పట్టభద్రులు, టీచర్
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారికంగా పోటీ చేయలేదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని బరిలోకి దింపింది, ఓడిపోయింది. బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఉత్తర తెలంగాణలో బీజేపీ తన పట్టును మరోసారి నిలుపుకుంది. కాబట్టి గత విస్తృత స్థాయి సమావేశంలోనే రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న సంకేతాలు కేసీఆర్ ఇచ్చారు. యువత బీజేపీ వైపు చూస్తుందని చెప్పారు. దీంతో బీజేపీని ఏ విధంగా ఎదుర్కోవాలి, యువత బీజేపీ వైపు వెళ్లకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నిటి అంశాలపై బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు సంబంధించి కార్యక్రమాలు ఏడాది పొడవునా ఏమేం చేయాలి, కమిటీల్లో ఎవరెవరు ఉండాలన్న దానిపైన ఒక అంశం అయితే, రెండోది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 2 అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. సవీన్, ఒక్క విషయం చెప్పండి. మొన్నటి పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయి, అట్ ద సేమ్ టైం బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. మరి ఈ పరిణామాన్ని బీఆర్ఎస్ ఎలా ప్రొజెక్ట్ చేయబోతుంది? తమకు అనుకూలంగా ఏమన్నా ప్రజా వ్యతిరేకత ప్రతిబింబించింది అనే మాటని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళబోతుంది? ఆ దిశగా ఏమన్నా కేసీఆర్ ఇప్పుడు దిశానిర్దేశం చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? అంటే బీఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారికంగా పోటీ చేయలేదు. అధికారంలో ఉన్నప్పుడే కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా అభ్యర్థిని పెట్టలేదు. ఈసారి ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆ బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా అభ్యర్థిని పెట్టలేదు. కానీ ఇండిపెండెంట్ గా బీఎస్పీ పార్టీ తరఫున పోటీ చేసిన ప్రసన్న హరికృష్ణకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ప్రసన్న హరికృష్ణ భారీగా ఓట్లు సాధించారు. కానీ ఆ పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో బీజేపీ ప్రభావాన్ని చాటింది. పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ మినహా మిగిలిన అన్ని పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ ఒక్క జహీరాబాద్ లోనే విజయం సాధించింది. మిగిలిన అన్ని స్థానాల్లో ఆదిలాబాద్ కావచ్చు, అదేవిధంగా నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్ స్థానం, మిగిలిన పార్లమెంట్ స్థానాలు, మెజారిటీ పార్లమెంట్ స్థానాలు బీజేపీ గెలుచుకుంది. ఒక్క పెద్దపల్లి, జహీరాబాద్ ఈ 2 పార్లమెంట్ స్థానాలను మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఉత్తర తెలంగాణలో ప్రధానంగా బీజేపీ మొదటి నుంచి బలంగా ఉంటూ వస్తోంది. 2019 తర్వాత బలాన్ని మరింత పెంచుకుంటుంది. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయి. కానీ అధికార పార్టీ మొదటి నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. ఆ ప్రభుత్వాన్ని నడపడం చేతగాట్లేదనే అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. కానీ అదే సమయంలో బీజేపీ బలపడుతోంది. కాబట్టి ఇది బీఆర్ఎస్ కొంత ప్రతికూలంగా మారే అంశంగా ఉంది. కాబట్టి ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు బీజేపీ బలపడుతుంది. దాన్ని ఏ విధంగా నివారించాలి, బీజేపీ బలోపేతం కాకుండా ప్రజలు బీఆర్ఎస్ వైపుకు టర్న్ అయ్యే విధంగా ఏ విధంగా ఉండాలి అనే దానిపైన కూడా వ్యూహరచన చేసే అవకాశం మాత్రం మనకు కనపడుతోంది. సవీన్, ఇంకో విషయం చెప్పండి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం దగ్గరకు వస్తుంది కదా, మరి ఈ సమయంలో సంస్థాగతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? పార్టీని బలోపేతం చేసేందుకు వాళ్ళు ఎలాంటి సలహాలు, సూచనలు పాటించడమే కాకుండా క్యాడర్కి ఏమని దిశానిర్దేశం చేయబోతున్నారు కేసీఆర్? ఇప్పటికే పార్టీ నిర్మాణానికి సంబంధించి త్వరలోనే కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘాల కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు యూత్ కమిటీలు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఏర్పాటు చేయడం. మరోవైపు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27వ తేదీ తోటి 24 ఏళ్లు పూర్తి 25వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది. ఈ సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఈ ఏడాది ఏప్రిల్ 27 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 27 వరకు సంవత్సరం పాటు వివిధ రూపాల్లో, అంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ కార్యక్రమాలు చేయడం ద్వారా పార్టీని ప్రజల్లో ఉంచగలుగుతాము. బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 ఏళ్లు పూర్తయిందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ ప్రజల్లో ఉండే విధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యాక్షన్ ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించి కమిటీలు ఏర్పాటు చేస్తామంటూ కూడా కేసీఆర్ స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఈ రోజు సమావేశంలో రజతోత్సవాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహించాలి, ఏ కమిటీలు ఏర్పాటు చేయాలి, ఆ కమిటీలకు ఎవరు నేతృత్వం వహించాలనే దానిపైన కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. ఆ కమిటీలను కూడా ప్రకటించే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సవీన్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి సంబంధించి మనకి మరింత విశ్లేషణ అందించడానికి ఒక పొలిటికల్ అనలిస్ట్ మనతో రెడీగా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నర్రా విజయ్ కుమార్ గారు మనతో డిస్కషన్లో లైవ్ డిబేట్లో జాయిన్ అవుతున్నారు. సార్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ద డిబేట్ సార్.
సార్ ఇప్పుడు గులాబీ పార్టీ మీటింగ్ మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ మీటింగ్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? పార్టీ ఒక రకంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ జరుగుతున్న ఈ మీటింగ్ని ఒక పొలిటికల్ అనలిస్ట్గా మీరేం చెప్తారు దాని గురించి? పార్టీకి సంబంధించిన మళ్ళీ ఒక రాజకీయ పార్టీ ఏమైనా ఓటమి అయినటువంటి సందర్భంలో మళ్ళా అధికారంలోకి రావడానికి, మళ్ళా ప్రజల్లోకి వెళ్ళడానికి పార్టీ నిర్మాణం ఏ రకంగా ఉండాలి, పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏంటి అనేది జనరల్గా ఒక రాజకీయ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమం. ప్రతిపక్షంలో ఉన్నటువంటిది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవం దగ్గరికి వస్తున్నటువంటి సందర్భం ఏప్రిల్లో ఉన్నది. ఆ సందర్భంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఈ సంవత్సరం వాళ్ళ పార్టీకి సభ్యత్వ కూడా చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉందని గతంలో చెప్పారు. ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమం, అదేవిధంగా పార్టీ బహిరంగ సభకు సంబంధించినటువంటి అంశము, ఇప్పుడు ఇటీవల వచ్చినటువంటి ఎలక్షన్ రిజల్ట్స్, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కావచ్చు, టీచర్ ఎలక్షన్స్ కావచ్చు, ఆ రిజల్ట్స్కి సంబంధించినటువంటి అంశంలో కూడా ఒకవైపు పోటీ పెట్టలేదు. బీఆర్ఎస్ పార్టీ పోటీ పెట్టకపోయినా వచ్చినటువంటి రిజల్ట్స్ ప్రధానంగా ఏంది, అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి యాంటీగా ఉన్నటువంటి వాతావరణం అయితే క్రియేషన్ అయింది. ఆ వాతావరణం కనిపిస్తుంది. దీన్ని మనం పార్టీ పరంగా మన వైపు ఏ రకంగా తిప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో తెలంగాణలో పరిపాలించినటువంటి దాన్ని కావచ్చు, ఇప్పుడు పరిపాలిస్తున్న ఇటువంటి తేడాలన్నీ చూయించుకుంటూ పార్టీకి సంబంధించినటువంటి బలోపేతం చేసుకోవాలనేటువంటి అంశాలు, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నటువంటి ఎమ్మెల్యే కోటాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు అభ్యర్థి ఫైనలైజేషన్ కూడా ఇందులో అంటే ఆల్రెడీ చేసిన అభ్యర్థి గురించి చెప్పే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద ఒక రాజకీయ పార్టీ అంటే 15 నెలల కాలం అధికారం పోయిన తర్వాత ఒక ఏడాదిన్నర కాలం అవుతున్నటువంటి సందర్భము, ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం దగ్గరికి వస్తున్నటువంటి సందర్భము, మేము పరిపాలించినటువంటి సమయంలో ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంటుంది అనే అంశాన్ని పూర్తిగా ఒక రకమైనటువంటి సమీక్ష చేసుకుంటున్నటువంటి విధంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం గతంలో మన ఒక కార్యవర్గ సమావేశం జరిగింది, పార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో కూడా త్వరలో కొంతమందితో కూర్చొని మాట్లాడి ఇవన్నీ చేసుకుంటామని కూడా ఆ పార్టీ అధ్యక్షుడు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇది ఒక సన్నాహక సమావేశం లాగానే చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇందులో భవిష్యత్తులో చేయాల్సినటువంటి కార్యక్రమాలు, ఇప్పుడు చేయాల్సినటువంటిది, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి, బీజేపీ వస్తున్నటువంటి తీరు, ఇవన్నీ అంశాలపై కూడా ఆ పార్టీ ఈరోజు సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. నిర్మాణం ప్రధానంగా ఏంటంటే నెక్స్ట్ మళ్ళా అధికారంలోకి ఎలా రావాలి అనేదే ప్రధానమైనటువంటి టార్గెట్గా ఏ రాజకీయ పార్టీకి ఉంటుంది. దాన్ని రీచ్ కావడానికి, ఆ గోల్ని రీచ్ కావడానికి వేసుకుంటున్నటువంటి పునాదులలో భాగంగానే ఈ మీటింగ్ చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పుడు మీరు ఒక విషయం వాల్యుబుల్ పాయింట్ చెప్పారు సార్. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా వచ్చాయి. బీజేపీ రైజ్ అవుతుంది ఉండే కొద్దీ. మొన్న ఎంపీ ఎలక్షన్స్ తీసుకున్నా కానీ, అసెంబ్లీ ఎలక్షన్స్ తీసుకున్నా కానీ. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు చూస్తే 2 పార్టీలు కనబడుతున్నాయి, అటు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ. ఈ రెండింటినీ సమర్థంగా ఎదుర్కొనేలా సాధారణంగా గులాబీ బాస్ కేసీఆర్ అంటేనే దూకుడైన కార్యాచరణకు మారుపేరుగా చెప్తుంటారు పాలిటిక్స్లో. మీరు చాలాసార్లు చూస్తుంటారు దూకుడైన నిర్ణయాలు. ఇప్పుడు ఈ క్లిష్ట పరిస్థితులలో అంటే మొన్నటి వరకు పార్టీ ఎమ్మెల్యేలు మారడం, పార్టీలు మారడం, ఎంపీలు కొంతమంది ఇది కావడం, ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణ అంటే గులాబీ పార్టీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మీ అనాలిసిస్ ఏంటి? నా అంచనా ప్రకారం కాంగ్రెస్ ఎదుగుతుంది అనేది ఉండదండి. కాంగ్రెస్ ఇక డౌన్ ఫాలింగే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటిది రాష్ట్రంలో డౌన్ ఫాలింగే. ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి అంశాలు స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా బయటపడే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ క్రమక్రమంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి వాళ్ళకు వస్తున్నాయి అన్ని మైనస్లే ఉంటాయి. ఒకసారి మైనస్ అవుతుంది అంటే ఇక అది మైనస్లోకి వెళ్ళిపోతున్నటువంటి దశే కనిపిస్తుంటుంది. ఇక నెక్స్ట్ స్థానిక సంస్థల ఎలక్షన్లు, నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్, జనరల్ ఎలక్షన్లు వచ్చేటువంటి సమయంలోకి రకరకాల అంశాలు ముందుకు వస్తాయి. ఇప్పుడు వరల్డ్ అంతా కూడా ప్రధానంగా నడుస్తున్నది. అమెరికా ఏం చెప్తున్నది, నా దేశము నాది అనేది. ఒక ప్రాంతీయ అస్తిత్వము, ప్రాంతానికి సంబంధించినటువంటి అంశాలే ప్రధానమైనటువంటి ఎజెండాగా మారబోతాయి. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన అయితే సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి అన్యాయం ఒకటి జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఇప్పుడు అంటే బీజేపీ అధికారంలో ఉన్న 15 సంవత్సరాలు ఉన్నది కేంద్రంలో అధికారంలోకి ఉన్నటువంటి సందర్భంలో బీజేపీ ఏం చేసింది తెలంగాణకు అనేది ఒక క్వశ్చన్ రావటం జరుగుతుంది.
ప్లస్ సంకీర్ణ యుగం. ఇప్పుడు సంకీర్ణాలు మళ్ళా ఉన్నటువంటి నడుస్తున్నటువంటిది. ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు, నితీష్ కుమార్ మీదనే ఆధారపడి కేంద్ర ప్రభుత్వం రన్ అవుతున్నటువంటిది. ఇట్లాంటి సందర్భంలో ఏ రాష్ట్ర ప్రయోజనాలు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు తాము పరిష్కరించుకోవాలనుకున్నట్లయితే ఎంపీలు మన చేతిలో ఉండాలనే ఒక వాదం ప్రధానంగా ప్రజల ముందు ఎజెండాగానే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ రకంగా సంకీర్ణ దాంట్లో శాసించి నిధులు ఎక్కువ తీసుకుపోతున్నాడు, నితీష్ కుమార్ ఏ రకంగా తీసుకుపోతున్నారు, ఈ పోలికలతోటి ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంటుంది రేపు ఎలక్షన్లో. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఉన్నటువంటిది ముందు నా దేశం, ముందు నా ప్రాంతం అనే అంశమే ప్రధానంగా ప్రజల్లో కూడా అదే పోతుంది. అదే ఆ రకంగానే ప్రజల మూడ్ ట్యూన్ అయి ఉన్నారు, ప్రజల చైతన్యం ఆ రకంగానే ఉంటున్నటువంటిది. ముందు మా ప్రాంతానికి ఏం జరుగుతుంది అభివృద్ధి అనేదే ప్రధానమైనటువంటి ఎజెండాగా 15 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ, ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మైనస్ అవుతున్నప్పటికీ అదే స్థాయిలో బీజేపీ ప్లస్ అయ్యే అవకాశం చాలా తక్కువగానే ఉంది. ఇప్పుడు ఒక గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో కావచ్చు, గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయనటువంటి సందర్భంలో మన ఎంపీ రిజల్ట్స్ వచ్చినటువంటి కనిపించింది, ఎంపీలు అక్కడ ఉన్నటువంటిది. అదే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటువంటి సమయంలోకి ఎజెండా, రాష్ట్ర ఎజెండా, ప్రజల ఎజెండా, ప్రజలకు సంబంధించిన సిస్టమ్ ఇదంతా మారిపోయే అవకాశం ఉంటుంది. మీరు చెప్తుంది ఓకే సార్. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు, రేపు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి. మరి ఉన్న తక్కువ బలంతో గవర్నమెంట్ మీద, అధికార గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి వాయిస్ మీద బలంగా వీళ్ళు ఎంతవరకు పోరాడగలరు, ఎంతవరకు తమ వాయిస్ని బలంగా వినిపించగలరు? ఎందుకంటే ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలు కొంతమంది వెళ్ళిపోయారు, ఆల్రెడీ సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉంది, అది అనర్హత వేటుకు సంబంధించి. వీళ్ళు గులాబీ పార్టీ వాళ్ళు త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయని చెప్తున్నారు. సుప్రీంకోర్టులో తీర్పు మాకు అనుకూలంగా వస్తుందని కూడా వీళ్ళు అంటున్నారు, ఎవరు కేటీఆర్ కానీ మిగతా హరీష్ రావు లాంటి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా. మరి ఈ పరిస్థితిలో ఎలా కొట్లాడబోతున్నారు వీళ్ళు? ఎలా అధికార పార్టీని ఓవైపు కాంగ్రెస్ని, బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని ఎలా చేస్తున్నారు? దీని మీద కేసీఆర్ ఎలాంటి స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది? ఏ విధంగా దిశానిర్దేశం చేసే అవకాశం ఉందంటారు? ఒకటి, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు 5 ఉన్నాయండి. 5 నేను అనుకుంటా ఎన్నికలు జరగవు. దాదాపు 5గురే ఉంటారు. బీఆర్ఎస్ నుంచి ఒకరు పోటీ ఉంటారు, 4 కాంగ్రెస్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఇంకొక ఎక్స్ట్రా క్యాండిడేట్ని పెట్టే అవకాశం అయితే 2 పార్టీలు చేయకపోవచ్చు, చేసే అవకాశం కూడా కనిపించటం లేదు. ఏ పార్టీ కూడా పెడతా అని ఇంతవరకు అయితే అనౌన్స్ చేయలేదు. అదే జరుగుతుంది, ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోరాటం అనే విషయం చూసుకున్నట్లయితే ప్రభుత్వ వైఫల్యాలే ఆటోమేటిక్గా పోరాట రూపంలో వస్తున్నటువంటి వివిధ రకాల పోరాటాలు కానీ, ఉద్యమాలు కానీ, స్టేట్మెంట్స్ కానీ ఇవి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. ఈ అన్నిటినీ ప్రజలు అబ్జర్వ్ చేస్తారు. ఒకవైపు బీఆర్ఎస్ చేసేటువంటి పోరాటం కావచ్చు, కేసీఆర్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, రేపు భవిష్యత్తులో అదేవిధంగా బీజేపీ ఆల్రెడీ అధికారంలో ఉన్నటువంటి పార్టీగానే చూడాలి. బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలో ఉండి ఇక్కడ రాష్ట్రంలో అధికారం కోసం కొట్లాడుతున్నటువంటి పార్టీగానే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రకంగా చూసినప్పుడు ప్రజలు బేరీజ్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రజలు ఏ పార్టీ అయితే మాకు బెనిఫిట్ జరుగుతుంది అనేది ప్రజలు బేరీజ్ వేసుకుంటారు. అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ ఏంటంటే, కాంగ్రెస్ ఇప్పుడు ప్లస్ అవుతలేదు. కాంగ్రెస్ డౌన్ ఫాలింగ్ ఉన్నటువంటి సందర్భంలో పోరాటం ప్రతిదీ ఇతర ప్రతిపక్షాలకు ఉన్నటువంటి ప్లస్ అవుతున్నటువంటి. ఇక ఈ అనర్హత వేటుకు సంబంధించినటువంటి అంశం కూడా, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత వేటు కంపల్సరీ అనర్హత వేటు పడుతుందా లేదా వీళ్ళే స్వచ్ఛందంగా రాజీనామా చేసి తప్పుకుంటారా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీకి ఇబ్బందికరం. దేశంలో మేము అత్యంత ప్రజాస్వామికవాదం, ప్రజాస్వామికవాదులుగా ఉంటున్నాం. రాజ్యాంగం పట్టుకొని ఒకవైపు మోడీ ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని తూట్లు పడుతున్నారు అని చెప్తున్నటువంటి రాహుల్ గాంధీ, అదే వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి తెలంగాణ లాంటి స్టేట్లో ఎమ్మెల్యేలను తీసుకొని కనీసం వాళ్ళని రాజీనామా చేయించకుండా వాళ్ళపై తీసుకోవడమే ఒక ప్రశ్నార్థకం మారుతుంది. రేపు రాహుల్ గాంధీకి చాలా ప్రశ్న వస్తుంది. ఇది దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలను కనుక ఇదే సుప్రీంకోర్టు నిజంగా తీర్పిచ్చి ఫైనలైజ్ చేసి అనర్హత వేటు వేయాలి అనేది సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అనుకోండి. ఎందుకంటే గతం కంటే భిన్నంగా సుప్రీంకోర్టు వ్యవహరిస్తుంది. ఎప్పుడైతే ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూని చేస్తున్నటువంటి దశలో మేము జోక్యం చేసుకుంటాము,
జోక్యం చేసుకొని యాక్టివ్గా పార్టిసిపేషన్ చేస్తాము, స్పీకర్కి కూడా నోటీసులు ఇచ్చినటువంటిది చూసినాం. ఇవన్నీ యాక్టివ్గా సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారమే మేఘాలయలో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కావచ్చు ఎన్నికలు వచ్చినటువంటి సందర్భం, అనర్హత వేటు వేసినటువంటి సందర్భం కూడా ఉన్నది. అవన్నీ కోర్టు తీర్పులు ఎగ్జాంపుల్స్ భారతదేశంలో కొన్ని కనిపిస్తున్నాయి. ఆ ఎగ్జాంపుల్స్ని ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సుప్రీంకోర్టు ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలు చూసినా, అదేవిధంగా తీర్పు ఇచ్చినా కంపల్సరీగా అది ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి వస్తుంది. లేకపోతే దేశవ్యాప్తంగా ఇప్పుడు బ్లేమ్ అవుతున్న దానికి రాహుల్ గాంధీ మరింత బ్లేమ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య సూత్రాలు కేవలం ఉపన్యాసాలు ఇవ్వటమే కాదు, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. అది తప్పించుకున్నట్లయితే ఆ వాళ్ళకే ఇబ్బందికరమైనటువంటిది. వాళ్ళు కర్ణాటక కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, మా పార్టీ ఎమ్మెల్యేని బీజేపీ తీసేసుకొని ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిందని రోజు దేశవ్యాప్తంగా ఉపన్యాసాలు ఇస్తారు. అదే సూత్రం ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను 10 మందిని తీసుకున్నటువంటిది, వాళ్ళ మీద వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ కంప్లైంట్ ఇచ్చి కొట్లాడుతున్నటువంటి దశలో మీరు విచారణ చేసి చివరి వరకు దీన్ని కొనసాగిస్తారా? ఎలక్షన్ల 10 రోజుల ముందో వారం రోజుల ముందో అనర్హత వేటు వేస్తామంటే కుదరదని కూడా కోర్టు వ్యాఖ్యానిస్తుంది. సార్ ఒక చిన్న విషయం సార్, ఇక్కడ మీరే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇలా చేసింది, ఆ ఎమ్మెల్యేని మా ఎమ్మెల్యేని తీసుకున్నారంటున్నారు. మరి ఇదే కేసీఆర్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో ఉన్నప్పుడు ఎంతోమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని, టీడీపీ ఎమ్మెల్యేలని తనలో మన పార్టీలోకి వచ్చేటట్టు చేసుకున్నారు కదా. సరే, వాళ్ళు పార్టీ విధానాలు నచ్చి లేకపోతే అభివృద్ధి చూసి మా దాంట్లోకి వచ్చినారన్నా కానీ అది అనైతికంగా తీసుకున్నారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మరి దాన్ని ఇప్పుడు వీళ్ళు ఈ ఒకవైపు వేటు పడుతుంది అన్నప్పుడు దాన్ని ఎలా సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఎలా దాన్ని కవర్ చేసుకొని ప్రజల్లోకి సమాధానం చెప్తారు? ఒకటి విలీన ప్రక్రియ, ఒకటేమో చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారము గతంలో జరిగినటువంటిది. బీజేపీ వెంకయ్యనాయుడు రాజ్యసభలో టీడీపీ పార్టీని విలీనం చేసినట్టు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లెజిస్లేచర్ పార్టీని విలీనం, అది రాజ్యాంగంలోని చట్ట ప్రకారం జరిగింది. అంతకుముందు జరిగినటువంటి దాంట్లో కొంత ఒక ఎమ్మెల్యేలను తీసుకొని మంత్రి పదవులు ఇచ్చారు అనేటువంటి అంశం మీద అవన్నీ ప్రజల ముందు చెప్పారు. అది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు చూస్తున్నాం. ప్లస్ అప్పుడు ఇంత యాక్టివ్గా సుప్రీంకోర్టు కానీ ఇంకేదైనా కానీ ఇంత యాక్టివ్గా చూపించలే. ఆ తర్వాత తీర్పులు వచ్చినాయి, సుప్రీంకోర్టు తీర్పులు. అంత అప్పుడున్నటువంటి నేపథ్యంలో అప్పుడున్న రాజకీయంగా తప్పైనప్పటికీ కోర్టు పరంగా చట్ట ప్రకారము ఎక్కడ దేశంలో ఎలాంటి చర్యలు జరగలేదు. అది నడిచిపోయినట్టు గతంలో నడిచిపోయినటువంటిది. అది అప్పుడు ఇప్పుడు కూడా కొంతమంది ఆ పార్టీ నాయకులు కొందరు అప్పుడు అది తప్పు జరిగిందనే అంశం కూడా ఒక పార్టీ నాయకులు అక్కడక్కడ అంటున్నటువంటిది. కానీ సెకండ్ టైం జరిగింది విలీన ప్రక్రియ అనేది పూర్తిగా రాజ్యాంగం ప్రకారం జరిగినటువంటిది, చట్ట ప్రకారం జరిగినటువంటిది విలీన ప్రక్రియ. దానికి కూడా అందుకే ఇవన్నీ జరిగినాయి, ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ అనేది. ఇటువంటి అంశాలు కావచ్చు ఇవన్నీ కూడా యాడ్ అయినటువంటి అంశంలో మొన్న ఎలక్షన్లో ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ కారణాలు అయితే చెప్పి ప్రజల ముందు చెప్పారో, వీళ్ళు రోజు ప్రజాస్వామ్య సూత్రాలు చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వాళ్ళే ఇదే పద్ధతి ఫాలో అవుతే ప్రజలు హర్షించారు కదా. వాళ్ళకంటే భిన్నంగా ఉండమని చూపిస్తేనే ప్రజలు హర్షిస్తారు. ప్లస్ వాస్తవానికి ఇట్లాంటి ఎమ్మెల్యేలను మార్చుకోవడం అనేది ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి టీఆర్ఎస్ పార్టీని పూర్తిగా లేకుండా చేయాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎలాంటి బై ఎలక్షన్స్ రాకుండా కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకున్నటువంటిది కూడా చూపించారు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. అంటే ఇప్పుడు కూడా అదే మేము ఇక గతంలో చేశాము, ఈ 60 సంవత్సరాల ప్రజాస్వామ్య చరిత్రలో అవతల వాళ్ళు చేసే కాబట్టి మేము చేస్తున్నాము, మేము చేసిన కాబట్టి అవతల వాళ్ళు చేస్తున్నారు అని వస్తున్నటువంటి ఆరోపణలు ఇప్పటికైనా ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మేము వాళ్ళు చేసేది కాబట్టి మేము అదే ఆదర్శం కాదు కదా కాంగ్రెస్ పార్టీకి. ఇంకా భిన్నంగా ఉండాలి, ఇమీడియట్గా ఎలక్షన్స్ వచ్చేటట్టు చూసుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని మరొక మంచి లెవెల్కి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కదా ఒక జాతీయ పార్టీ. మేము గతంలో ప్రాంతీయ పార్టీ రకంగా వ్యవహరించింది, మేము అంతకంటే భిన్నంగా ఇంకెక్కువ మందిని తీసుకుంటాము అంటే అది చట్ట విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా తీసుకుంటామంటే ప్రజాస్వామ్యంలో అంగీకరించరు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తీర్పు ఇచ్చే విధంగానే ఇస్తారు నెక్స్ట్ కూడా. ఓకే సార్, ఇప్పుడు ఒక విషయం చెప్పండి. పార్టీ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఇలాంటి తరుణంలో పైగా ఆవిర్భావ దినోత్సవం దగ్గరకు వస్తుంది. ఈ టైంలో పార్టీ క్యాడర్ కానీ లీడర్లకు కానీ దిగువ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ వాళ్ళల్లో భరోసా నింపేలాగా ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లేలాగా గులాబీ బాస్ కేసీఆర్ ఎలాంటి పిలిపిచ్చే అవకాశం ఉందంటారు? ఏ విధంగా పార్టీ శ్రేణుల్ని పోరాటానికి, అది యుద్ధమే అనుకోండి, పోరాటమే అనుకోండి, రాజకీయంగా ముందుకే అనుకోండి, ఏదనుకున్నా కానీ ఎలాంటి పిలిపించే అవకాశం ఉందంటున్నారు? అలాగే ప్రజల్లోకి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే
కొద్ది రోజుల్లో వస్తున్నారు కేసీఆర్ వస్తారని చెప్పి అంటున్నారు. ఎప్పటి నుంచి వచ్చే అవకాశం ఉందంటారు మీకు సంబంధించి, మీరు మీ అనాలిసిస్ ప్రకారం? ఎప్పుడు పార్టీ అధ్యక్షులు అలా ఏ నిర్ణయం తీసుకుంటారో అది ఆ పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయం. అయితే కార్యక్రమాలు ఉన్నాయి కదా, ఏప్రిల్ 27 ఆవిర్భావ దినోత్సవం పెద్ద బహిరంగ సభ పెట్టాలని ఆ పార్టీ అనౌన్స్ చేసింది. ఆ బహిరంగ సభతోటే ప్రజల్లోకి వచ్చినట్టు అవుతుంది. క్యాడర్కి దాదాపు ఈ 2 నెలల పాటు ఏప్రిల్ 27 వరకు ఈ కార్యక్రమం మీదనే బిజీగా ఉంచే అవకాశం కూడా ఉంటుంది కదా ఆ పార్టీ ప్లస్ ఈ సంవత్సరం అంతా వివిధ రకాల సభ్యత్వ నమోదు అని అంటున్నారు. పార్టీ కమిటీలు నిరంతరం ఏదో ఒక ప్రభుత్వానికి తీసుకుంటున్నటువంటి వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాల మీద ధర్నాలు చేయడం కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలు ఉండే అవకాశం. ముఖ్యంగా ఏంది, పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఒక పెద్ద భారీ బహిరంగ సభ పెట్టడం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి క్యాడర్ని ఆ పార్టీకి సంబంధించి ఒక యాక్టివ్గా కార్యక్రమంలో ఉంచడం, జనాన్ని తీసుకురావడం కావచ్చు, వాళ్ళకు కార్యక్రమం ఇచ్చి మీరు ఈ ఊరు నుంచి ఇంతమందిని, ఆ ఊరు నుంచి ఇంతమందిని తీసుకురావాలని ఒక కార్యక్రమం ఇవ్వచ్చు. అదేవిధంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అదొక కొద్ది రోజులు జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత జిల్లా కమిటీలని ఆ రకంగా పార్టీ కార్యక్రమాలు షెడ్యూల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ ప్రకారం వాళ్ళ పార్టీ నడుస్తుంటుంది. అదేవిధంగా మరోవైపు ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక కాంగ్రెస్ ప్రభుత్వం మీదనే కాదు, ఇటు 2 పార్టీల నుంచి కొట్టాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవైపు బీజేపీ నుంచి, మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి 2 జాతీయ పార్టీలతో ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఆ పార్టీ అధ్యక్షుడు ఇంకేం చెప్తారో ఆ పార్టీకి సంబంధించినటువంటి అందరం చూడాల్సినటువంటి చూస్తూ ఉండాల్సినటువంటి అవసరమే ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ ది పార్టిసిపేటింగ్ ఇన్ డిబేట్. ఇప్పుడు గులాబీ పార్టీ అధినేత పార్టీ కేడర్కి, పార్టీ లీడర్లకి ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తారు, ఏ విధంగా ముందుకెళ్లాలని కార్యాచరణ ప్రకటిస్తారనేది అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.